గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్య గణన చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కూడా. అయితే ఈ స్కిల్ సెన్సస్కి సంబంధించే నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి నారా లోకేష్ అధికారులతోటి సమావేశం అవటం జరిగింది. దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే స్కిల్ సెన్సెస్కి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలలో అలాగే విద్యార్థులలో ఎటువంటి నైపుణ్యాలు దాగి ఉన్నాయి అనేది వెలికి తీసి వాటికి సంబంధించి వారికి తగినటువంటి శిక్షణను ఇచ్చి, అలాగే కంపెనీలకు ఎటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి అనేది గుర్తించి అటువంటి స్కిల్స్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి అలాగే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయటం, ఇది స్కిల్ సెన్సెస్ని తీసుకుంటంలో ఉన్నటువంటి లక్ష్యం అని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్సే తనని అడగాలని, ఇవి కాకుండా అపోహలకు తావిచ్చేటువంటి ఎటువంటి ప్రశ్నలు కూడా తనని అడగొద్దు అని చెప్పి లోకేష్ ముందుగానే తేల్చి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ స్కిల్ సెన్సెస్ని ముందుగా మంగళగిరి నియోజకవర్గంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తున్నామని, విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్హతలు, వారికి ఉన్నటువంటి నైపుణ్యాలు, టెక్నికల్ ఎబిలిటీస్, వీటన్నింటికి సంబంధించి ప్రభుత్వమే ఒక రెజ్యూమ్ని తయారు చేస్తుందని, అలాగే వీరికి ట్రైనింగ్ ఇచ్చి అప్ టు డేట్గా వీళ్ళు నేర్చుకుంటున్నటువంటి వాటికి స్కిల్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఆ రెజ్యూమ్లో ప్రభుత్వమే అప్డేట్ చేస్తూ ఉంటుందని, దీని యాక్సెస్ అన్ని కంపెనీలకు ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామని, ప్రతి కంపెనీ వారి వారి అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడ ట్రైన్ అవుతున్నటువంటి అభ్యర్థులను ఈ రెజ్యూమే చూసి ఎంచుకునేటువంటి అవకాశాలు కల్పిస్తాము. సో ఇదే స్కిల్ సెన్సెస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. Naukri.com, Monster.com, ఇప్పుడు మాన్స్టర్ నేమ్ చేంజ్ చేశారనుకోండి, ఫౌండిట్ అని చెప్పి మార్చారు. ఇలా అనేక జాబ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ వరల్డ్, గ్లాస్ డోర్, లింక్డ్ఇన్, ఇలా చాలా ఉన్నాయి. లింక్డ్ఇన్ సోషల్ ప్లాట్ఫామ్తో పాటుగా ఇది జాబ్ పోర్టల్ కూడా అని అనుకోవచ్చు. సో అయితే వీటిల్లో కూడా ఇంతే, కాకపోతే ఇక్కడ అభ్యర్థులే నేరుగా రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకుంటారు. అలానే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. వివిధ కంపెనీలు వీటిని చెక్ చేసుకుని వాళ్ళకు తగినటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ప్రభుత్వం చేపడుతుంది అనేది లోకేష్ చెప్తున్నటువంటి అంశం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తూనే వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్కి సంబంధించినటువంటి వివరాలని, వేటిల్లో వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు రెజ్యూమ్లో ప్రభుత్వమే అప్డేట్ చేస్తూ పోతుంది. అంటే ఇక్కడ అభ్యర్థి ఏమీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీటిని వివిధ కంపెనీలకు యాక్సెస్ ఇస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ జాబ్ పోర్టల్స్ ఇచ్చేటువంటి విధంగానే. సో వాళ్ళు తమకు తగినటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు.